కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగే మలినము తుడిచే. పాపము కడిగే మలినము తుడిచే. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రియమైన స్నేహితులారా, నేను చెప్పే ముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఈ ధర్మాధికుడి యొక్క గ్రామంలో ఉన్న మిమ్మల్ని కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమండి ఎందుకు ఆయన మమ్మల్ని ప్రేమించాలి, యేసు ప్రభువు మమ్మల్ని ఎందుకు ప్రేమించాలి అని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృజించను అని రాయబడుతుంది. ప్రేమించడానికి కారణం ఏంటంటారు, నిన్ను నన్ను కూడా దేవుని స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి. చూడండి, మనకు కూడా పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కానివ్వండి మగ పిల్లలు కానివ్వండి. ఆడపిల్ల ఉందనుకోండి, తల్లి పోటుకు వచ్చిందనుకోండి, తల్లి బాగా ప్రేమిస్తుంది అన్నమాట. ఎంత అల్లరి చేసినా సరే ప్రేమిస్తుంది. కొంతమంది అడుగుతారు, ఏంటమ్మా మీ అమ్మాయి అంత అల్లరి చేస్తుంది ఎందుకు ప్రేమిస్తున్నారంటే, మా అమ్మాయి అచ్చం నాలాగనే ఉందండి, కొత్త బుద్ధి కావట్లేదు, చిట్ట బుద్ధి కావట్లేదు అంటారు. ఎందుకని మీ పోలిక చొప్పున ఉంది కాబట్టి. అలాగే